హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ వరల్డ్. నేను మీ రమ్యాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియోలో నేను ఒక ఇండో చైనీస్ ఐటెంతో మీ ముందరకు వచ్చేసాను. అదేంటో కాదండి, వెజ్ హక్కా నూడిల్స్. దాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. అంతకన్నా ముందు నా వీడియోని లైక్ చేయడంతో పాటు నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ మీద ఒక వెడల్పాటు గిన్నెలో 2 లీటర్ల వరకు నీళ్లు తీసుకుని, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా మరగనిచ్చేద్దాం. నీళ్లు మరిగే లోపటైతే ఇలాగా గ్రీన్, రెడ్ మరియు ఎల్లో క్యాప్సికమ్ని సన్నగా పొడుగ్గా తరుక్కుని పెట్టుకుందాం. అలాగే వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, క్యాబేజీ మరియు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకుందాం. నీళ్లు బాగా మరిగిన తర్వాత అందులో నూడిల్స్ యాడ్ చేసి 5 to 6 మినిట్స్ వరకు ఉడకనిచ్చేద్దాం. 5 మినిట్స్ తర్వాత ఒకసారి ఉడుకుతున్న నూడిల్స్ని గరిటెతో కలుపుకుని చెక్ చేసుకుని 80% కుక్ అయిన తర్వాత తీసి వార్చేసి చల్ల నీళ్లతోటి కడిగేసి స్ట్రెయిన్ చేసి ఆయిల్ అప్లై చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టి అందులో 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లిపాయలను వేసుకుని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. వెల్లుల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత జూలియన్స్లా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుని ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గించుకుందాం. ఆనియన్స్ కొద్దిగా పింక్ కలర్లో అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 కలర్ క్యాప్సికమ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. మీరు కావాలంటే గ్రీన్ కలర్ క్యాప్సికమ్ మాత్రమే వాడుకుని అడిషనల్గా క్యారెట్ మరియు బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 కలర్ క్యాప్సికమ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. హై ఫ్లేమ్ మీద మాత్రమే 2 మినిట్స్ సాటే చేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ అలాగే స్ప్రింగ్ ఆనియన్స్లోని వైట్ కలర్ పార్ట్ని కూడా యాడ్ చేసుకుని వీటిని కూడా 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో సాటే చేసుకుందాం. 1 నిమిషం పాటు వెజ్జీస్ మగ్గిన తర్వాత 2 చెంచాల గ్రీన్ చిల్లీ సాస్, 1 చెంచాడు డార్క్ సోయా సాస్, అలాగే 4 చెంచాల టమాటో రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకుందాం. నా దగ్గర టమాటో రెడ్ చిల్లీ కలిపి ఉన్న సాస్ ఉన్నది కాబట్టి దాన్ని నేను 4 స్పూన్స్ వరకు యాడ్ చేశాను. మీరు కావాలంటే 2 చెంచాల రెడ్ చిల్లీ సాస్ అలాగే 2 చెంచాల టమాటో కెచప్ విడివిడిగా యాడ్ చేసుకోవచ్చు. 1/2 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ ఎర్రకారం, 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాం. ఇక్కడ నేను చేసేది ఇండో చైనీస్ స్టైల్ కాబట్టి ఎర్రకారం యాడ్ చేస్తున్నాను. అదే కేవలం చైనీస్ స్టైల్లో అయితే మీరు ఎర్రకారాన్ని స్కిప్ చేసి కేవలం పెప్పర్ పౌడర్ తోటే మేనేజ్ చేయొచ్చు. సాసెస్ అన్నీ 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని కూడా వేసుకుని నూడిల్స్కి ఫ్లేవర్స్ అన్నీ పట్టేటట్టుగా ఒకసారి హై ఫ్లేమ్ మీద సాటే చేసుకుందాం. అంతేనండి, చివరగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో స్పైసీగా మరియు టేస్టీగా ఉండే వెజ్ హక్కా నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. ఈ వీడియోలో నేను చేసిన ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందనే ఆశిస్తున్నాను. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరోసారి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక దిస్ ఇస్ రమ్య సైనింగ్ ఆఫ్. బాయ్.